మిమ్మల్ని అంటే లండన్లో మీరు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాంలో ఏకదాటిగా 61 గంటలు మీరు ఎలా సాధన చేయగలిగారు? రెండో రోజు మరి నేను ఇట్లా అలా అలా ఉంటున్నట్టు ఎవరు వచ్చినా అంతే అలానే ఉంటున్నట్ట వాయిస్తున్నా అలా చూస్తున్నాను ఎవరు వచ్చినా తెలియదు నాకు. అది మీరు ఎలా సాధ్యమైంది? 72 మేళకర్త రాగాలు 61 గంటలు మీరు ఎలా కూర్చోగలిగారు? పోయింది అక్కడ 5-6 డాక్టర్లు కూడా ఉన్నారు ప్యానెల్లో. వాళ్ళందరూ కూర్చొని ఈయనకి ఇప్పుడు మైండ్ పోయింది, ఇంకొక రోజు ఉంటే అసలు మొత్తం మనిషే పోతాడు. ఎంతమంది వచ్చి అయిపోయిందండి గిన్నీస్ వాళ్ళు వచ్చి నుంచున్నారన్న అప్పట్లో. వీణాపాణి ఉన్నాడా లేడా అంటే ఒక్క తనికెళ్ళ భరణి గారు వీణాపాణి తిన్నాడా లేడా అంటాడు అంటాను. ఆటగదరా శివా ఆటగద కేశవా. భరణి గారు ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలని అందరూ నిర్ణయించుకున్నప్పుడు పట్టుబట్టి నేను ప్రపోజల్ చేశాను మొట్టమొదట. సార్ స్వరపరిచింది నేను, ఎలా పాడితే బాగుంటుందో నాకు తెలుసు. బాలుగారు ఎన్నో పాటలు పాడారు. పాట కాదు ఇది హృదయం. జయసుదాస్ గారు అన్నారు సంగీతాన్ని భ్రష్టు పట్టించినవి మీరు ఇట్లా చేయటం అంటే. ఏమనుకున్నారు సంగీతం అంటే? ఏమిటి సంగీతం అంటే? 72 రాగాలు 6 నిమిషాల్లో చేస్తారు మీరు సంగీతం. నా ఐ వాంట్ యాక్సెప్ట్. His experiment is right for the next generation to know the scales and music to make it easy to the world. వీణాపాణి గారు చేసిన 72 మేళకర్త రాగాలు ప్రపంచానికి చేరాలి అని చెప్పాడు. డబ్బు తీసుకుని సంగీతం నేర్పడం సహజం, ఎవరంతటి వాళ్ళు బ్రతకాలి. నా ఆలోచన ఏంటంటే సంగీతాన్ని ఒక వృత్తిగా చేసి వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి, వాళ్ళకి బట్టలు ఇచ్చి, వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి సంగీతం ఎందుకు నేర్పకూడదు? వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ మాధవి. ఈరోజు మనం ఒక అద్భుతమైన గెస్ట్ తో ఉన్నాము. అతను సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు, గీత రచయితలు. నారా వెంకటరమణగా తల్లిదండ్రులు పెట్టిన పేరుని స్వరవీణాపాణిగా ఎలా మారింది, అసలు వారి బాల్యం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఇంత విధ్వంసం సృష్టించడానికి సంగీతంలో వారు చేసిన సాధనలేంటి, లండన్ లో వారు చేసిన ఒక అద్భుతమైన సాధనకి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఏకదాటిగా 61 గంట 20 నిమిషాల పాటుగా ఆయన 72 మేళకర్త రాగాలను వినిపిస్తూ అద్భుతమైన స్వరకర్త ఆయన చేస్తూ ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ సంగీత దర్శకులకు, సంగీత విద్వాంసులకి, అలాగే తను ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న స్వరవీణాపాణి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని అంటే లండన్ లో మీరు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లో ఏకదాటిగా 61 గంటలు మీరు ఎలా సాధన చేయగలిగారు? అసలు ఈ సంగీతం అనే దాంట్లోకి మీరు ఎలా రాగలిగారు? మీ బాల్యం ఎక్కడ? అసలు మీకు సంగీతం పైన ఎప్పుడు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది? అంటే దీనిపైన మక్కువ కలగడానికి ఒక రీజన్ ఉంటుంది. తల్లిదండ్రులు ఏదైతే పిల్లలు అదే అవుతారంటారు. మరి అందులో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంది? మీరు ఎలా ఇంత వరకు రాగలిగారో ఒక్కసారి మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. నమస్కారం అండి. మాధవి గారు ఎలా అడిగారంటే ఒక్క 6 నిమిషంలో జీవితం మొత్తం చెప్పాల్సిన విషయాలన్నీ అడిగేశారు. ఇంకేం లేదు. బాల్యం నుంచి గిన్నీస్ దాకా అడిగారంటే ఇంకా మధ్యలో ఏం లేదు, ఇక ఆ తర్వాత ఏం లేదు కాబట్టి మొత్తం అడిగేశారు. ఇంకా స్వరాలు కూర్చాలి అని అంటే ఒక సాంగ్, ఒక పాటతోనే అయిపోతారు. ఒక పాట రాసిన తర్వాత ఒక అక్షరానికి ఎన్నో పదాలు పేర్చే మీరు దీంతో ఒక్క హాఫ్ సెకండ్లో అయిపోయింది అనడానికి లేదు. ఎన్నో కూర్చోగలుగుతారు. ఇంకెన్నో విషయాలు మీ నుండి రాబట్టి మేము ఇంకా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను. బాగుంది మాధవి గారు. ముందుగా క్రంచ్ వ్యూవర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంగీతం అంటే ఒక్క విషయం చెప్పగలను మీకు. సంగీతం ఏంటి, దాని రిజల్ట్ ఏంటి చెప్తాను మీకు. నేను ఇప్పుడు సంగీతం గురించి అడిగితే మామూలు భాషలో చెప్తాను కానీ సంగీతం గురించి మాట్లాడను. అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఇవాళ పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నం అనగానే రైస్ అంటారు. రైస్ తెలుసు అన్నం అంటే. రైస్ ఎలా వచ్చిందో తెలియదు. రైస్ ధాన్యం నుంచి వస్తుంది. ధాన్యం అంటే ఎవరికైనా తెలుసా? తెలియదు. అలానే సంగీతం అంటే ఏంటంటే ధాన్యం లాంటి సంగీతం. మీరు వినే పాటలు, మీకు ఆనందాన్ని కలిగించే ప్రక్రియలు అన్నీ కూడా ఆ సంగీతం ద్వారా వచ్చిన రిజల్టే. అంటే ది ఇంపాక్ట్ వాట్ వీఆర్ గెట్టింగ్ టు బి హియరింగ్ రెగ్యులర్లీ త్రూ మ్యూజిక్, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ మ్యూజిక్. బట్ సంగీతం అంటే మనకు రూపం లేదు, తెలియదు. మనకు తెలిసిందేంటి? మనల్ని ఉరుతులొగించే పాటలు, మైమరపించే బ్యాక్గ్రౌండ్ స్కోరు. అంటే సంగీతం లేకుండా క్షణం కూడా మనకు మనుగడ లేదు. ఎందుకంటే మీరు సెల్లు ఆన్ చేశారు కదా, మ్యూజిక్ లేకపోతే మీకు వినపడదుగా. వినపడదు. సో మీ రింగ్ టోన్ తో మొదలవలన సంగీతమే కదా. అందుకే కదా సంగీతానికి ఉన్న గొప్ప శక్తి, రాళ్లను కూడా కరిగించగలిగే గొప్ప శక్తి ఓన్లీ సంగీతానికి మాత్రమే ఉంది అండి. అందుకే
ఆ సంగీతాన్ని నేనేం చెప్తానంటే ఇట్ ఈజ్ ఏ ఇన్హెరెంట్ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అంట నేను. మనం సంగీతంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాం మీకు. మీరు మ్యాథ్స్ లో గొప్పవాళ్ళు అనుకోండి, మ్యాథ్స్ నేర్చుకుని ఉండాలి. ఒక లెక్క ఎవరన్నా వేసేస్తే ఆన్సర్ చేయాలంటే మీరు మ్యాథ్స్ తెలిస్తేనే మీరు చేయగలరు, లేదా చేయరు కదా, సారీ అంటారు. అలానే ఫిజిక్స్ గురించి మాట్లాడాలంటే వాడు ఫిజిక్స్ బీఎస్సీలో కానీ ఇంటర్లో కానీ పిహెచ్డీలో కానీ తెలుసుకున్నట్టే కానీ వాడితో మనం డిస్కస్ చేయలేం. అలానే మీరు ఏ సబ్జెక్ట్ తెలుసుకున్నా, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి, తెలియంది ఆ సబ్జెక్టు గురించి మీరు మాట్లాడలేరు. కరెక్టే కదా. ఏదైనా మనం ఒక విషయం గురించి మాట్లాడాలన్నా, ఒక విషయంలో జవాబు ఇవ్వాలన్నా మనం దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి, ఒకళ్ళ దగ్గర నేర్చుకుని ఉండాలి. కరెక్టే కదా. మరి సంగీతం గురించి చెప్పేదా? చెప్పండి. సరదాగా మీరు వాళ్ళ సినిమాకి వెళ్ళారు, మీకు అందులో ఒక పాట నచ్చింది, హాల్లో ఆ పాట ఏమన్నారు, మీరు వినేశారు, ఇంటికి వచ్చేసారు, పిల్లలకు అన్నం పెట్టేశారు, వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోయినారు, మీరు సామాను సర్దుతున్నారు, వెంటనే మీరు ఆ పాట పాడగలుగుతున్నారు. హమ్ చేస్తూ వెంటనే మళ్ళీ దాన్ని రిమైండ్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు కదా. ఇందులో ఉన్న సీక్రెట్ నేను రివీల్ చేస్తున్నా. మరి ఏ సైన్స్ అయినా మాట్లాడాలంటే చదువుకొని ఉండాలన్నారు, నేర్చుకోవాల్సి ఉందన్నారు. పాట వినగానే అదే పాటను అలానే మీరు ఎలా పాడగలుగుతున్నారు, ఏం సైన్స్ తెలియకుండా? చూసారా ఆశ్చర్యం? చూసారా? అంటే ఈ బ్రెయిన్ ఏంటి, భగవంతుడు ఇన్హిరెంట్ సాఫ్ట్వేర్, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అంట. భగవంతుడు మనకు సంగీతంలో మనకి ఇచ్చిన వరం ఏంటంటే వినగానే నేర్చుకోకలా పాడేస్తారు. పాడేయటం అనేది ఎలా వస్తుంది మీకు? ఇంకో పాటలాగా పాడరే, అదే పాటలాగా పాడతారు. పోనీ మీలో మీరు కొనుక్కున్న ఎదుటి వాళ్ళు విని గుర్తుపడుతున్నారు ఆ పాటని, మరి మీకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకేం తెలియదే, సంగీతం నేర్చుకోలేదే. అది భగవంతుడు మనకు సృష్టించిన వరం. సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి జన్మతః మన జీవితం జన్మ అయితే మనకి ఎలా ఉంటుందో భగవంతుడు మనకు ప్రాణం పోస్తున్నట్టుగా ఆ ప్రాణంతో పాటుగా సంగీతం అనేటువంటి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ మనకి ఇచ్చాడు. అంటే సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు సంగీతం రాక్కర్లేదు, మనం సంగీతం నేర్చుకోక్కర్లేదు, మనం సంగీతం గురువు దగ్గరికి వెళ్ళి అడగనక్కర్లేదు. ప్రకృతి మనకి జన్మతో పాటుగా సంగీతాన్ని మనకి ఇచ్చింది అని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీకు ఇందాక నేను బియ్యం గురించి ఏం చెప్పానంటే, మీరు వినేది ఇప్పుడు బియ్యం, తినేది బియ్యం అయితే దానికి ఒడ్లు, ఆ పంట, వరి పంట, దానికి పెంచటం, దాన్ని కొయ్యటం, కొట్టటం, ఒడ్లు మళ్ళీ మరక తీసుకురావటం, మరక తీసుకొచ్చి వడ్ల మర అంటారు దాన్ని పూర్వం, మళ్ళీ మిల్లు వేయటం, మిల్లు వేసిన తర్వాత రైస్ రావటం, అది మళ్ళీ ఉడకబెట్టుకోవటం, తినటం. అలానే ఇప్పుడు నేను చెప్పే సంగీతం ఏంటంటే మాతృక. మీరు వినేటువంటి పాటలకు పుట్టుక. ఆ పాటలు ఎలా పుడతాయి, ఆ పాటల్ని ఎలా తయారు చేయాలి, ఎలా చేస్తే ఆ పాటలు మీరు వినగలుగుతారు, రచయిత ఎలా రాస్తాడు, రాసిన తర్వాత మీరు వినలేరు, ఆ రచయిత రాసిన దాన్ని స్వరపరచడం అంటే ఏమిటి. కాబట్టి ఇప్పుడు ఇది సైన్స్ ఆఫ్ మ్యూజిక్, ఇది సంగీత శాస్త్రం. అంటే అసలు సంగీత శాస్త్రం అనేది ప్రపంచంలో లేదండి, అది కూడా వరమే. ఎందుకంటే సంగీతం లేనే లేదు ప్రపంచంలో, సంగీతం లేదండి. మీరు నమ్మరు, చాలామంది అంటారు, సార్ మరి సంగీతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేసి మీరు సంగీతం లేదంటారేంటండి అంటారు. నిజంగా చెప్తున్నాను, సంగీతం లేదు, సంగీతం లేదు, లేదు. మరి ఇదేంటి సార్, ఇంటర్వ్యూకి వచ్చాం కదా సార్ సంగీతం కోసం అంటే, నిజమే, ప్రపంచంలో సంగీతం లేదు, ప్రపంచంలో శబ్దం ఉంది. శబ్దం, సౌండ్. వెన్ ద సౌండ్ ఈజ్ సిస్టమటైజ్డ్, దట్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్. ఎయిర్ సౌండ్, వాటర్ సౌండ్, అంటే శబ్దాన్ని ఎప్పుడైతే మనం ఒక దాన్ని ఎట్లయితే మలుచుకొని ఆ ఉన్న శబ్దాన్ని ఇలా మలుచుకొని 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 ఇప్పుడు కారు సౌండ్ వచ్చింది, ఆ శబ్దాన్ని వాడు ఆ శబ్దంగా మలుచుకున్నాడు దానికి కావాల్సిన పర్పస్ కోసం. అదే విమానానికి ఒక శబ్దం, ట్రైన్కి వాడికి ఎక్కువ శబ్దం కావాలి, వాడికి చాలా వేగం, దూరం వాడు కూడా విని పారిపోవాలి, 1 కిలోమీటర్ దూరం వినపడితే కానీ ఉన్నవాడు వెళ్ళిపోడు. ట్రైన్ శబ్దం చాలా పెద్దదిగా ఉంటుంది, కారు శబ్దం చాలా చిన్నదిగా ఉంటుంది, సెల్ ఇంకా చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే వ్యత్యాసం, ఆ శబ్దాన్ని ప్రతి మనిషి ఎవరికి ఎలా కావాలో మార్చుకున్నారు. దట్ ఈజ్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్. ఇంతే రహస్యం. మీకు వినాలంటే పాట కావాలి, హాయిగా ఉండే పాట కావాలి, అలా చేస్తే హాయిగా ఉండేట్టుగా వస్తుంది. ఈ హాయి అనేది ఎక్కడ వస్తుంది అంటే సంగీతంలో. ఇవాళ నేను అందరికి అర్థమయ్యేట్టుగా మాట్లాడుతున్నాను, సంగీత శాస్త్రం గురించి మాట్లాడట్లా. హౌ ద సైన్స్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ ది లిజనర్స్, హౌ ఇట్ రీచెస్ ది లిజనర్స్ అని మాట్లాడుతున్నా. ఆహ్లాదం అంటే ఏమిటి, హ్యాపీనెస్ అంటే ఏమిటి, హుషారుగా ఉండటం ఏంటి, ఒక పాట వింటే జోష్ వస్తున్నది అంటారే సార్, సంగీతం అంటే జోష్ రావాలి, అదేం జోష్ ఎగురుతున్నదా మన దగ్గర, కానీ అది పెట్టుకుంటే మనం ఎగురుతున్నాం. కాబట్టి మనలో ఉన్న నవరసాలని, మనలో ఉన్న భావాలను పెళ్ళువించే శక్తి సంగీతంలో ఉంది. 60 ఏళ్ళు వాళ్ళు, 70 ఏళ్ళు వాళ్ళు కూడా సంగీతకి వెళ్ళినా, సంగీతం ఉంది కదా, మ్యారేజ్ ముందు పార్టీస్కి వెళ్ళినా పెడుతున్నారు కదా, వాళ్ళు ముందు నేను రాను అని ఇట్లా కూర్చుంటారు, కాసేపు మాట్లాడి ఒక 5-6 పాటలు వేసకల్లా
లోపల బీట్ మొదలై ఫస్ట్ మనం సాంగ్ కూడా తోనే స్టార్ట్ సార్ అవుతుంది. అరే ఎవడు పిలుస్తాడో భగవంతుడు ఈసారి వెళ్ళి డాన్స్ చేయాలనుకుంటుంటారు. పిలవక పొరపాటున ఎవడ తాత నువ్వు రా అన్నాడు అనుకో, ఇక లేచి వెళ్ళి గుర్తున్నాడు. ఇది సైన్స్ అంటే మనకు ఉపయోగపడే సైన్స్. సంగీతం అనేది మనకు దూరంగా ఉండేది కాదని చాలామంది సంగీతం అంటే మనకు దూరంగా ఉందనుకుంటారు. తప్పు. సంగీతం మనకు ఉపయోగపడే దశలో మనలోనే ఉన్నది. మనలోనే అంతఃకరణంగా సంగీతం ఉంది తప్ప వేరే ప్రపంచంలో ఎక్కడా సంగీతం లేదు. అయితే దానికి ఒక ట్రాక్ ఉండాలి కదా. ఇవాళ టికెట్ కొనుక్కున్నాను, గుంటూరు వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాను, ఏది పడితే అది వెళ్ళదు కదా. గుంటూరు ట్రాక్ ఉన్న ట్రైన్ ఎక్కితేనే వెళుతుంది. దానికి ట్రాక్ ప్లాట్ఫామ్, రైలు కూడా వెళ్ళదు, అడుగున పట్టాలు ఉంటాయి కదా. కాబట్టి ఈ పట్టాల దారే సైన్స్ ఆఫ్ మ్యూజిక్ మేము తెలుసుకొని దాన్ని మీ అందరికి ఎలా అందించాలో తెలుసుకునే ప్రయత్నమే సైన్స్. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే సింపుల్గా సంగీతం అంటే ఏమిటి, దాని ఉపయోగం ఏంటి, మనందరం సంగీతం అనుకునే పదార్థం ఏంటి, అసలు అది ఎక్కడా లేదు, గాలిలోనే ఉంది, పంచభూతాల్లో ఉంది, శబ్దం రూపంలో మారిన తర్వాత ఆ సైన్స్ అందరం గురించి డిస్కస్ చేసుకొని ఈ శబ్దాన్ని 12 ముక్కలు చేశారు అందరూ. ఎన్ని మొత్తం 12 ముక్కలు చేశారు. ఎలా చేశారు? శబ్దం పెరుగుతూ ఉంటుంది, గ్రావిటీ చిన్నగా మాట. ఏమండి మాధురి గారు ఎంతసేపు వచ్చి, సారీ అండి రావటి లేట్ అయింది. ఏమయ్యా ఏం చేస్తున్నావయ్యా బాబు, తొందరగా కానీ రెడీ అయినారా, కెమెరా ఎంతసేపు చూడాలి, ఏం గమనించారు? మీకేమో చిన్నగా చెప్పాను, దూరంగా వినపడే వాళ్ళకి గట్టిగా చెప్పాను. దీన్నే 12 సెమీటోన్స్ అంటారు. చిన్నగా మొదలవుతుంది ముందు. ఏమయ్యా బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, బాబా బరవబాకంటారా గోలా. ఇక్కడ మొదలైన శబ్దం పెంచుకుంటూ 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 అసెండింగ్ ఆర్డర్ 12 ముక్కలు చేశారు. ఈ 12 ముక్కల్ని కలిపి ఆల్ పర్మిటేషన్స్ అండ్ ఇన్ కాంబినేషన్స్ ఆఫ్ 12 సెమీటోన్స్ నథింగ్ బట్ మ్యూజిక్. సింపుల్ గా మీకు అర్థం అవడానికి నా వల్ల ఉపయోగం ఏంటి, నా ఉపయోగపడే మాట చెప్పాలి కదా. ఒక అంటే సంగీతాన్ని 12 ముక్కలు చేసి ఈ 12 ముక్కలకు ఒక పేరు పెట్టేశారు. ఇది రీరా, ఇది గారా, ఇది మా, ఇది పా, దా అని పేర్లు పెట్టేసి మీకు ఇచ్చేశారు. మీరు సమయానుకూలం ఏ ముక్క కావాలంటే ఆ ముక్క ఎరుకుంటారు. బజార్ లేనప్పుడు అన్ని కూరలు తెచ్చుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు 10 రోజులు. ఇవాళ బెండకాయ తిందామా అన్నప్పుడు ఫ్రిడ్జ్ తీసి ఆ బెండకాయ కూర చేసుకుని తింటున్నారు. పక్కనే టమాటో ఉన్న తీరు, టమోటో సండే పిల్లలు వస్తారు కదా, హాయిగా రిలాక్స్గా ఉంటుంది కదా, ఆ రోజు చక్కగా పులుసు పెట్టుకుందాం అని పక్కనున్న తీరు మీరు. అలానే ఈ 12 అక్షరాల్లో ఏ అక్షరం ఎప్పుడు కావాలంటే ఆ అక్షరాన్ని బయటికి తీసి పాట తయారు చేస్తారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి సైన్స్. అంటే మా నాన్నగారు నాకు సంగీతం నేర్పిన గురువు ఓగేటి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. మాది రావెల గ్రామం. మా అమ్మగారు సీతా అన్నపూర్ణమ్మ గారు. చిన్నప్పటి నుంచి మా నాన్న మేము 5గురికి సంగీతం మొదలుపెట్టారు. సంగీతం 5గురికి మొదలు పెడితే ఆయన వెళ్ళి వాళ్ళకు కూర్చొని చెప్పాలి. నేను ఒక్కడనే. ఆయన వచ్చేసరికల్లా స్టైల్ కొడుతూ ముందుగా స్కూల్ నుంచి వచ్చేసి పెద్ద విద్వాంసులాగా వాయిస్తూ ఉండేవాడిని. ఆయన నవ్వుకుంటూ వీడికి ఏదో శ్రద్ధ ఉంది, నా అంతటి నేను ఎప్పుడు వీడికి చెప్పలే, ఎప్పుడు వాడే వచ్చి కూర్చుంటాడని మా నాన్నగారు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్లకుండా ఇలానే బయట కూర్చొని నాకు సంగీతం చెప్పేవాడు ప్రతిరోజు. మీది నారా వెంకటరమణ మూర్తిగా ఉన్న పేరు వీణాపానిగా మారి వీణాపాని నుండి స్వర వీణాపానిగా మారడానికి కారణాలు? అవునండి, అసలు పేరు నాగ వెంకట రమణమూర్తి అమ్మా నాన్నలు పెట్టిన పేరు. ఈ నాగ వెంకట రమణమూర్తి అనే పేరుతోటే నేను సంగీత సాధన చిన్నగా నేర్చుకోవటం, నాన్నగారి దగ్గర అలా ఎదిగి 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 ప్రయాణం చేస్తూ చేస్తూ తనికెళ్ళ భరణి గారి దగ్గరికి వచ్చాను. తనికెళ్ళ భరణి గారు సంగీతం నేర్చుకున్నారు కొద్ది రోజులు నా దగ్గర. కొన్ని సంవత్సరాలు తెల్లవారుజాము నేర్చుకుంటున్నారు. నా దగ్గర నేనే రోజు సంగీతం వారు వాళ్ళ పిల్లలకి చెప్పమన్నారు. పిల్లలు నేర్చుకోలేదు కానీ ఈయన నేర్చుకున్నారు. ప్రతిరోజు 4 నేను తెల్లవారుజాము 4 వచ్చేవాడిని, 5 వచ్చేవాడిని. ఆయన షూటింగ్కి వెళ్ళేంత వరకు ఆ హార్మోనియం పెట్టుకుని పాడుతూనే ఉండేవాళ్ళు కలిసి. ఆయన ఏం నేర్చుకున్నారు చెప్పలేను కానీ నేర్చుకున్న సంవత్సరాలు శ్రద్ధగా కూర్చున్నారు. మనిషి అక్కడ కూర్చోవటం కాదు, హృదయంగా ఉండేవాళ్ళు ఆయన. అందువల్ల ఇవాళ ఆయన గాయకులైనారు. మనసుతో చేసేది ఏదైనా మనకి మైండ్ లో కూర్చుండిపోతుంది. మనసుతో మనం చేస్తే అది. అందుకే సినిమా షూటింగ్ లో రీటేక్ అంటుంటాడు. ఏంటి రీటేకు? వాడు అనుకున్నది చేయకపోతే చేస్తుంటాడు, మనందరం బాగుంది అనుకుంటాం. ఆ డైరెక్టర్ గారు అనుకున్న కాన్సెప్ట్ అతను కూడా వస్తే గానీ ఎస్ అండు. ఎగ్జాంపుల్ ఎస్ఎస్ రాజమౌళి చూసారండి, గంటలు 10 గంటలు ఎన్ని రోజులైనా సంవత్సరాల తరబడి అంటే ఆయన అనుకున్న ఆ కాన్సెప్ట్ వచ్చేంత వరకు తీస్తూనే ఉంటారు. అలానే సంగీతం కూడా హృదయంతో నేర్చుకోవాలి. అలా తనికెళ్ళ భరణి గారు రోజు నా దగ్గర కూర్చొని ఆ సరిగమ పదని సాధన చేస్తూనే ఉండేవాళ్ళు. పాప వెంకటేశ్వరరావు వచ్చే షూటింగ్ టైం అయింది సార్ అని చెప్తే అప్పుడు చిన్నగా లేచి వెళ్ళేవాళ్ళు. అంత శ్రద్ధ ఆయనకి. సంగీతమే కాదు, సాహిత్యమే కాదు, ఏదైనా అంత శ్రద్ధగా ఉంటారు. కాబట్టి ఇవాళ ఆయన అందరికీ గురుతుల్యులు. తెలుగు పదానికి, తెలుగు అక్షరానికి గురుతుల్యులుగా ఆయన చక్కగా ఆటగదరా శివ, నాలోను శివుడు గళ్ళు పాడుతున్నారు. అవి నేనే స్వరపరిచాను వారితో పాటుగా. లెజెండ్స్ అంటే ఇప్పుడు మీరు కానీ, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఇంకా తనికెళ్ళ భరణి గారు కానీ, ఇంకా మనకి అంటే మన వారు కాకపోయినా కానీ మన తెలుగు సినిమాలకు ఎన్నో వేల మ్యూజిక్ని అందించిన
ఇళయరాజా గారు అయితే ఏంటి, ఇంతమందిని కూడా అవును. అంటే మాకు అనిపిస్తుంది అంటే కొంచెం మేము మీ జనరేషన్ సాంగ్స్ అవన్నీ చూసి ఇప్పుడు వింటున్న సాంగ్స్కి అప్పటికి అంటే మీకు ఇంకా వ్యత్యాసం కనిపించవచ్చు. అవును, అవును. ఇప్పుడు వింటున్నవి ఏంటంటే అన్ని దెబ్బ లోట్లో రాళ్ళు వేసి కొట్టినట్టుగానే ఉంటాయి. అదేదో ఇప్పటికి వస్తుంది, అసలు ఆ పాటలో మీనింగ్ అర్థం కాదు, ఆ మ్యూజిక్ అర్థం కాదు, అసలు ఏవి అసలు అది పాట వచ్చిందా అయిపోయిందా అన్నట్లు ఉంటుంది. ఒకప్పటివి ఉన్నప్పుడు 90s 80s ఆ సాంగ్స్ ఎలాగైతే మాకు మైండ్లో కూర్చుంటాయో ఇప్పుడు అసలు అవి రాకపోవడానికి అంటే అప్పటికి ఇప్పటి సంగీతానికి తేడా. వ్యత్యాసం ఏంటి? ఉందండి, చెప్తానండి. మీరు ఇప్పుడు 40 ఏళ్ల క్రితం సంగీతంలోకి వెళ్ళారు అంటే ఆ పాటలు ఇప్పటికి కూడా దాదాపు హృదయంగా అంటే మేము అంటే ఈ మధ్య విన్నా విన్నారు కానీ కదా? మేము పుట్టక ఖచ్చితంగా. ముందు నుండి ఉన్న సాంగ్స్ ఉన్నారు కదా? మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా ఖచ్చితంగా ఉండే అంత మాట్లాడారు. అద్భుతంగా ఉంది. బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. మీకు ఆ వ్యత్యాసం మీకు తెలిసిన భాషలో చెప్పనా? నా చిన్నప్పుడు కానీ మా నాన్న చిన్నప్పుడు కానీ బగ్గర్ అంటే తెలుసా? బర్గర్, పిజ్జా అంటే పిజ్జా తెలుసా? తెలీదు. లేదు. మరి ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తే వాటిని ఆర్డర్ ఇస్తున్నారు ఎందుకని? డామినోస్, అవే తెప్పించుకుంటున్నారు ఎందుకు అంటే మన రుచులు, మన అలవాట్లు, మన మారుతున్నాయి. పద్ధతులు, మన సంప్రదాయాలు కూడా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి మారే కొద్దీ వాళ్ళ భావజాలాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను సద్దన్నం పెడతానంటే అసలు సద్దన్నం అంటే తెలుసా ఎవరికన్నా? తెలీదు. చాలా సద్దన్నం మంది అంటే సద్దన్నం అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రతిరోజు పద్ధతి రాత్రిపూట కావాల్సిన అన్నం కన్నా ఎక్కువ వండుతారు. ఎక్కువ వండేస్తారు. ఇప్పుడు అట్లా ఉండదు. పెళ్ళ అంటారు. అన్నం పెళ్ళ అంటే మీకు తెలుసా? అంటే ఏంటి? ఆ కింద పొయ్యి పెట్టి వండిన దాంట్లో ఇట్లా గడ్డలాగా ఉంటుంది అన్నం. రాత్రికి తిన్న తర్వాత ఆ అన్నాన్ని అలానే ఉంచుతారు తెల్లవారులు. పొద్దున పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఇప్పుడు 100 రూపాయలు పాకెట్ ఇవ్వటం, 500 పాకెట్ ఇచ్చి కొనుక్కోమంటాం కాదు. ఆ సద్దన్నంలో నేను తిన్నవాడిని కాబట్టి అందులో పేరు నెయ్యేసి ఆవకాయ పచ్చడేసి ముద్దలు లాగిస్తే ఆ రుచే వేరు. ఆ రుచి, అప్పటి స్ట్రెంత్, ఆ బలము అన్ని కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడు అంటే అన్నంని మనం ఎలా అయితే పిల్లలు హైబ్రిడే, ఫుడ్ హైబ్రిడ్ అయిపోయింది. దాంట్లో కూడా జెన్యూనిటీ లేదు. మన అలవాట్లు ఎలా అయితే మారిపోతున్నాయో, మన పద్ధతులు ఎలా అయితే మారిపోతున్నాయో, గ్లోబలైజేషన్ వల్ల మనం ఎట్లయితే అమెరికాలో ఉన్న ఒకటి, ఇండియాలో ఉన్న ఒకటి. వాడు సెల్లో కావాల్సిన పాట వినొచ్చు, నేను కూడా సెల్లో కావాల్సిన పాట వినొచ్చు. సో ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ప్రపంచం మొత్తం నేను తెలుసుకుంటున్నాను కాబట్టి రష్యాలో ఒక పాట విన్నాను, ఆ పాట నాకు ఇష్టపడుతున్నాను. ఇక్కడ సర్వేలో రష్యా పాట ఎక్కువ వింటున్నట్టుగా వినపడుతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేసాడు డైరెక్టర్, ఒరే నాయన ఇదిగో ఈ పాట ఇలా ఉంది, బాగా ఇష్టపడుతున్నాడు, ఈ పాట లాగా చేయి అంటున్నాడు. చేసేస్తున్నాడు. మైకేల్ జాక్సన్ అద్భుతంగా చేశాడు 500 పాటలు, 500 ఒకటి తీసుకొచ్చి ఆ పాట లాగా చేయి అంటున్నాడు, చేసేస్తున్నాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట వింటున్నాడు, చేసేస్తున్నాడు. కాబట్టి మీకేం చెప్తున్నానంటే లోకో భిన్న రుచి, తప్పు ఏది కాదు కాదు కాదు. కాలం పరిణామ క్రమం ఎట్లయితే మారిపోతూ ఉంటాయో, అలవాట్లు పద్ధతులు ఎలా మారిపోతూ ఉన్నాయో, ఈ సంగీతం కూడా తెలియకుండా భ్రమణం. ఇంకా అయితే ఇప్పటికీ మెలోడీ పాటలు బాగా వస్తూనే ఉన్నాయి, సూదింగ్ గా ఉన్న పాటలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అలాంటి పాటలు ఇంకా మనం 10 సార్లు అంటే వింటూనే. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఎవడు కూడా కాలాతీతుడు కాలేడు, కాలంలో కలిసిపోయేవాడు తప్ప కాలాన్ని మించిపోవటానికి వెళ్ళదు. అయితే ఇప్పటికి కూడా మీరు అన్నది ఒకటి ఏంటంటే, మొన్నెప్పుడు సెల్లో నొక్కి చూస్తే ఎక్కువ కోట్లు భారతీయులు విన్నది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఎక్కువ కోట్లు విన్న రిపీట్ అయిన పదం ఏంటంటే ఏంటి? మరి మైకేల్ జాక్సన్ విని పోదేం మరి సినిమా పాటలు వెళ్ళటం లేదే. కాబట్టి ఇప్పటికీ కూడా మన భారతీయత, మన సంస్కృతి, మన భక్తి తత్వం, మన ఆలోచన సంగీతం చుట్టూనే తిరుగుతున్నది. అంటే ఇందులో ఇంకొక లాజిక్ కూడా ఉంది. అంటే ఆ మ్యూజిక్ అప్పుడు చేసిన పాటలు, అప్పుడు చేసిన గానము ఇప్పటి పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ మనం ఎన్ని చెప్పుకున్నా అక్కడ ఎక్కడికి వచ్చేస్తాం మళ్ళీ అదే ఎందుకు జనరేషన్స్ తోని సంబంధం లేకుండా అది ఇక్కడ ఆకట్టుకునే విధంగా అప్పుడు వివాహ భోజనము పాట తెలియని వాడు ఉన్నాడా? లేదండి. 50 ఏళ్ల క్రితం పాట మీకు తెలియటం ఏంటి? లాహిరి లాహిరి లాహిరిలో వింటూనే ఉన్నారా? వింటున్నాను. అంటే ఏం చెప్తున్నానంటే ఎప్పుడైనా 2-4 మంచి స్వీట్నెస్, సూదింగ్నెస్, మెలోడీ, హృదయాన్ని ఆకట్టుకునే సంగీతం 100 ఏళ్ల క్రితం పుట్టినా, 100 గంటల ముందు పెట్టినా, 100 సెకండ్ల ముందు పుట్టినా పిల్లలు కానీ ఎవరైనా వింటారు. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే సోల్ ఇంటెన్షన్. మనం హృదయంతో మనం వినాలి అనేటువంటి తపన మనకు ఉందంటే ఆ సంగీతం ఎక్కడికి వెళ్ళినా ఎల్లలు లేకుండా అందరూ వింటే ఉంటారు. నేనేం చెప్తానంటే ప్రకృతికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ప్రకృతి అనుసరణీయంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇంత హాయిగా కూర్చున్నాం, ఒక్క సెకండ్లో గాలులు రూలు మెరుపులు వచ్చేసి గాలి వచ్చింది అనుకోండి, పరిగెడతాం లోపలికి. మరి ఆ గాలిగా ఇప్పటిదాకా మనం హాయిగా ఎంజాయ్ చేస్తూ బాగుంది అనుకున్నాం. తగిన మోతాదులో ఉన్నప్పుడు ఏదైనా హాయిగా, ఆ మోతాదు మించిందంటే మనం పారిపోతాం. అలానే సంగీతం కూడా భూమి ఉన్నంతకాలం, సృష్టి ఉన్నంతకాలం
చెవులు ఉన్నంత కాలం కాదు, మనసు ఉన్నంత కాలం. చెవి అనేది నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్. శబ్దాన్ని తీసుకొచ్చే ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఈ శబ్దాన్ని సేకరించే మీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపల హృదయానికి సంగీతం వెళుతుంది. అప్పుడు మనస్సుని పట్టేస్తుంది. టచ్ ది సోల్. ఎప్పుడు టచ్ ది సోల్? బాధగా ఉన్నప్పుడు సంగీతం వింటారండి, బాగా గాయమైనప్పుడు సంగీతం వింటారండి, బాగా ఆనందం కలిగినప్పుడు సంగీతం వింటారండి. సంగీతం విననిది ఇప్పుడు? సంగీతానికి సందర్భం లేదు. మన సంగీతం శ్వాస లాంటిది, మనకు ఆక్సిజన్ మనల్ని ఎట్లయితే బ్రతికిస్తుంది. అందుకే మీకు చెప్పా, ప్రాణంతో పాటుగా భగవంతుడు మనకు ఇన్హెరెంట్ సాఫ్ట్వేర్ లాగా సంగీతాన్ని అలవాటు చేసుకుని వినే శక్తిని మనకిచ్చాడు. ప్రతి సందర్భానికి పాటని జోడించి. కాబట్టి భారతీయ సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, శంకర మహాదేవన్ గారు నేను చేసిన 72 మేళకర్త రాగాల ప్రయోగం ఇచ్చి ఆయన ఏమన్నారు తెలిసిన, ఈ రోజుల్లో కూడా ప్రపంచం అంతా భారతీయ సంగీతం కోసం ఎదురు చూస్తుంది అన్నాడు. అంటే ఆ మెలోడిక్ పార్ట్ అనేది మన సంగీతంలో ఎక్కువ ఉంటుందండి. అందువల్ల ప్రపంచం అంతా కూడా భారతీయ సంగీతంలో చేసేటువంటి ప్రక్రియల కోసం ఎదురు చూస్తుంటారు. వీణాపాణి గారు చేసిన 72 మేళకర్త రాగాలు ప్రపంచానికి చేరాలి అని చెప్పాడు ఆయన. అది మీరు ఎలా సాధ్యమైంది? 72 మేళకర్త రాగాలు 61 గంటలు మీరు ఎలా కూర్చోగలిగారు? అసలు ఆ సాధన ఎలా చేశారు? నిజమేనండి, అది భలే విషయం అడిగారు మీరు. నిజంగా చెప్పాలంటే అసలు రహస్యం చెప్తాను, ఆశ్చర్యపోతారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నాకు రావటానికి 61 గంట 20 నిమిషాలు నిర్విరామంగా ఆపకుండా నేను ప్లే చేస్తూనే ఉన్నాను. వాడు అక్కడక్కడ 5 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తాడు. వాటిని వాడుకుంటే ఇక మనం రాలేం. అందుకని అక్కడ కామ్గా కూర్చోటమే ఆ నిమిషం. కాగానే ఎలక్ట్రిక్ మళ్ళీ మొదలు పెట్టాం. ఎట్లా సాధ్యం అండి ఇది? అనితర సాధ్యం. ఎలా సాధ్యపడింది? అసలు గాఢమైన సంకల్పం ఉండొచ్చు, అది ఎలా సాధ్యపడింది? ఇది ఏంటంటేనండి, దీనికి ముందు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. మనం ఛానల్లో ఏదైనా ఒక విషయం చెప్తుంటే గతంది వింటే కానీ మీకు తెలియదు అంటారు. నాకు ఇవన్నీ దేవుడిచ్చిన వరాలండి, తెలియకుండా చేసిన ప్రక్రియలు. మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకున్న తర్వాత, మా నాన్నగారి నాకు 72 మేళకర్త రాగాల మూలాలు అన్నీ ఆయన చిన్నప్పుడే చెప్పారు. సరదాగా ఏదో వాయిస్తూ 72 రాగాలు మొదలుపెట్టే వాయించడం. అలా పెద్దగా ఏం వాయించలేదండి, 18 ఏళ్ళే వాయించాను. 18 ఏళ్ళు, 18 సంవత్సరాలు నిరాఘాటంగా ఆ 72 మేళకర్త రాగాల్ని వాయిస్తూ దాంట్లో ఉన్న అనుభూతితోటి పరవశించిపోతూ ఒక్కొక్క రాగాన్ని 4-5 గంటలు వాయిస్తాను. ఒక్క రాగం. ఇప్పుడు నేను చేసింది 72 రాగాలు కలిపి 6.5 నిమిషాలు. నేను ఒక్క రాగాన్ని 5 గంటల అనుభూతిగా వాయించగలను, ఒక మ్యాడ్గా. అదే ఆరాధనా భావంతో 72 మేళకర్త రాగాల్ని 18 ఏళ్ళు వాయిస్తే తెలియకుండా 6.5 నిమిషాల్లో కీర్తన వచ్చేసింది. 5 గంటలు రాగాన్ని వాయిస్తే 5 సెకండ్లలో వాయించే శక్తి వచ్చిందండి. ఇది మీకు వాస్తవం చెప్పాలంటే. ఒక రాగాన్ని అనుభవించాను 5 గంటలు వాయించి రోజుకి. అది ఒదిగిపోయి 5 సెకండ్లు కూడా ఎలా ఒదిగిపోయింది? ఇప్పుడు మీరు పెద్ద వైర్ ఉంది కదా, అది చుడితే ఇంతే వస్తుంది, తీస్తే ఇక్కడ నుంచి అంత పొడుగు వస్తుంది. అలానే అది ఎలా ఒదిగిపోయిందంటే, సంపూర్ణ రాగతత్వం మొత్తం, రాగ లక్షణాలు మొత్తం అన్ని కలిపి ఒదిగి 5 సెకండ్లలో కీర్తన వచ్చిందండి. మనసు వెంటనే 6వ సెకండ్ ఇంకో రాగాన్ని స్విచ్ ఆన్ చేసింది నాకు. అంటే ఇది బాగా డైజెస్ట్ అయిపోయింది. అలా అతి కొద్ది రోజుల్లో 72 మేళకర్త రాగాలు 6.5 నిమిషాలు కీర్తన అయిపోయిందండి. మీకు అసలు ఇంకా ఇంకేం చేయలేము. 6.5 నిమిషాలు చేసిన తర్వాత మరలా 3.5 నిమిషాల్లో 72 రాగాలు వచ్చేసినాయి. 72 రాగాలు 3.5 నిమిషాలలో. 3 నిమిషాలు అంటే నేనే ఆశ్చర్యపోతాను. ఇది చేసిన సరస్వతి దేవి కూడా ఆశ్చర్యపోతుంది. అది అమ్మ ఆశీర్వాద బలం. అందుకే ఆవిడ కంపోజ్ చేసి ముందు నాకు చెప్పింది, అందరికి చెప్పమనంట నేను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మై కంపోజిషన్ అండ్ మై లిరిక్స్. ది టోటల్ క్రెడిట్ గోస్ టు గాడెస్ సరస్వతి. ఆవిడ నా పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడు ఏడుస్తుంటాను కదా నేను, అందుకని పోరా అని ఇట్లా తన్నింది నన్ను. దాంతో ఆమె చేసిన కంపోజిషన్ నాకు వచ్చింది. నేను అందరికీ చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న 72 రాగాలంటే, కానీ ఇప్పుడు చేసిన నానో టెక్నాలజీ, ఇది అతి సులభమైన అతి వేగవంతమైన ప్రక్రియ చేసింది. మామూలు వేగవంతమైన ప్రక్రియ కాదు, అర్థమయ్యే వేగవంతమైన ప్రక్రియ అండి. ఇది ఇంకా అద్భుతం. మళ్ళీ అర్థం కాకుండా 72 రాగాలు 6.5 నిమిషాలు చేస్తే ఉపయోగం లేదు. 72 రాగాలు 6.5 నిమిషాలు అర్థం లేకుండా 3.5 నిమిషాలు చేస్తే అర్థం కాదు. నేను చేసిన ప్రక్రియని ప్రతి సంగీత మేధావి విని ఆనందించారు, అర్థం చేసుకొని. వాళ్ళందరూ విని, ఒరే రాగం ఇందులో ఉంది నాయన. ఒక ఆయన అన్నాడు, ఇది నువ్వు కంపోజ్ చేస్తే రాదు నాయన, నీకు ఆ రాగదేవతలు వచ్చి కూర్చున్నాయి అన్నాడు ఆయన. ఆఖరికి కళ్ళల్లో ఆ రాగదేవతలు మాకు కనపడుతున్నారు నాయన అన్నారు. నేను ఇట్లా స్థాణువైపోయి అలా చూస్తూ ఉండిపోయినా. నాయన ఇది కంపోజిషన్ కాదురా, ఇది కంపోజిషన్ ఎవరి వల్ల కాదు. మాకు 72 రాగాలు వచ్చుకొని ఇట్లా ఒక దాంట్లో చేయటం వల్ల కాదురా, ఇది అమ్మవారి దయ, ప్రపంచం అందరికి అందించు అన్నారు వాళ్ళు. ఇది ప్రపంచం అంతా చేర్చు అన్నారు. డాక్టర్ మంగళంపల్లి గారు మొట్టమొదట అన్న వ్యక్తి దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుందని. అందుకు అక్కడికి వచ్చాను నేను.
మొట్టమొదటి అన్న వ్యక్తి డాక్టర్ మంగళంపల్లి గారు. ఎందుకు ఈ మాట ఇలా అన్నారు? గేట్ వే ఆఫ్ మ్యూజిక్ అన్నారు, ప్రేయర్ సాంగ్ అన్నారు. ఇన్ని ప్రార్థనా గీతంగా దీన్ని పాడుకోవాలని చెప్పారండి పిల్లలు. ప్రార్థనా గీతంగా దీన్ని పాడుకోవాలంటే ఇది మామూలు మాట కాదు, ఎంత శక్తివంతమై ఉండాలి. ఆయన ఏమన్నారంటే 72 రాగాల ప్రపంచ సంగీతం ఉంది నాయన, అలాంటి ప్రపంచ సంగీతం మొత్తం నువ్వు 6.5 నిమిషాల్లో చేసావు కాబట్టి పిల్లలు కనుక ప్రార్థనా గీతంగా పాడుకుంటే వాళ్ళకు ఒక 5-6 నెలలు బయసరకల నోటికి వచ్చేసి వాళ్ళు జీవితాంతం సంగీతం నేర్చుకున్నా దాంట్లో లేని సంగీతం ఇంకెక్కడా ఉండదన్నారు ఆయన. ఒక బరువైన బాధ్యత నాకు పెట్టారు. అందుకే నేను చేయటం పక్కన పెట్టేసి చేసిన దాన్ని 10 మందికి ఇవ్వాలని విశ్వం అంతా తిరుగుతున్నాను. ఉచితంగా 1,00,000 మందికి ఇవ్వాలనేది నా టార్గెట్. మహా అద్భుతం. అసలు మీరు అన్ని గంటలు అంత సమకూర్చి అంత శ్రమ పడి అంటే ప్రపంచానికి అందరికీ అందించాలి అనే 1,00,000 మందికి ఉచితంగా ఇవ్వాలని, చాలా నేర్చుకున్న ప్రతివాడు 10 మందికి ఉచితంగా చెప్పాలని. డబ్బు తీసుకుని సంగీతం నేర్పడం సహజం, ఎవరంతటి వాళ్ళు బ్రతకాలి. నా ఆలోచన ఏంటంటే స్వరనిధి అనే సంస్థను స్థాపించాను. దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80G కూడా ఇచ్చింది. ఎవరైనా ₹1 ఇస్తే 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇచ్చింది. నా కోరిక ఏంటంటే సంగీతాన్ని ఒక వృత్తిగా చేసి వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి, వాళ్ళకి బట్టలు ఇచ్చి, వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి సంగీతం ఎందుకు నేర్పకూడదు? ఇప్పుడు లైక్ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ కి గవర్నమెంట్ టీచర్స్ జాబ్ ఇచ్చినట్లు చదువు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది, గవర్నమెంట్ రూల్ కదా. లండన్లో చదువు అంత ఫ్రీ, వైద్యం ఫ్రీ, 2 ఫ్రీ. అలానే నేనేమంటానంటే సంగీతం ఏదో లేదు సరదాగా మా వాడు గోల్ చేస్తుంటే సంగీతం నేర్పడానికి పంపించడం కాదు. సంగీతాన్ని ఒక వృత్తిగా వాళ్ళు అంగీకరించాలంటే ఇప్పుడు కూడా డిగ్రీలో BA ఉంది, MA ఉంది, అన్నీ ఉంది కదా. వాటికి ఆ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా. దానిని నేను ఎందుకు చేయకూడదు అని నేను అనుకుంటానండి. మా పాప ఎగ్జాంపుల్ అండి, మా పాప 6 years చిన్న పాప ఎప్పుడు అంటుంటుంది నువ్వు ఏమవుతావమ్మా అంటే సింగర్ అవుతా అంటుంది. చూసారా, అసలు ఏమీ తెలియదు ఆమెకి. ఒక పాట అంటే సరిగమపాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలియదు. అంటే నేను ఎంత ఆస్వాదిస్తానంటే సంగీతాన్ని అంతగా ఆస్వాదిస్తాను, అంతగా వింటాను. బట్ వాళ్ళకి ఇప్పుడున్న మ్యూజిక్తో చేసుకుంటే మమ్మీ నేను సింగర్ అవుతా, ఎవరు అడిగినా నేను సింగర్ అవుతా అంటది. ఇంకొకటి క్రికెటర్ అవుతా. ఈ రెండు బలంగా ఎవరిలో లేవు, వాళ్ళ ఫాదర్లో కానీ నాలో కానీ. అంటే పిల్లల్లో అసలు ఆమెకి ఆలోచన అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇలాంటివి మీ ద్వారా కొన్ని వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్స్ అన్ని వాళ్ళ చేతిలో ప్రపంచం అంతా ఉంటుంది కాబట్టి ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళ అంబిషన్ని వాళ్ళే ఏర్పరచుకొని నేను ఇదవుతా అదవుతా అంటే సింగర్ అనేది చాలామంది కలెక్టర్ అవుతా, IAS అవుతా, IPS అవుతా అని చెప్పడం వేరు. సింగర్ అవ్వే లక్షణాలు కొంతమందికి సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకే ఆలోచన ఉంటుందేమో అనేది నా మంచి మాట అన్నారు. నా కోరిక కూడా నా జీవితకాలం ఉన్న సమయాన్ని మిగతా పనితో పాటుగా కాదు, దీనికి ఎక్కువ స్పెండ్ చేసి ప్రపంచంలో మన భారతీయులు ఎక్కడున్నా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సంగీతం సాహిత్యం రెండూ కలిపి మనం వాళ్ళకి అందిస్తే రేపటి తరానికి, రేపటి జనరేషన్కి మనం ఇచ్చేటువంటి ఇదే వరాలు. ఇది మనం చెప్పినందుకు ఎందుకు ఇది నేను చెప్పాలంటే ప్రపంచ సంగీతం మొత్తం 6.5 నిమిషాల్లో ఒదిగిపోయింది కాబట్టి. ఇది ప్రపంచంలో పాపులర్ అవ్వాలంటే 8 ఏళ్ళు భీష్మించుకొని గిన్నీస్ వాళ్ళతో ఫైట్ చేశాను. 8 ఏళ్ళు పట్టింది నేను వాళ్ళతో. 8 ఏళ్ళు అంటే ఆ ప్రక్రియ, ఆర్థిక పరుల వనరులు వాడు ఒప్పుకోకపోవటం, వాళ్ళు రిజెక్ట్ చేయటం, వాడు ఎస్ అని యాక్సెప్టెన్స్ ఇచ్చేంత వరకు పడుతూనే ఉంటుంది టైం. వాడు యాక్సెప్టెన్స్ ఇవ్వటం, శ్రమ ఫలించింది మొత్తానికి, తర్వాత అందరూ దానికి సపోర్ట్ చేయటం. అది ఎలా చేశానంటే నేను కూడా ఇప్పుడు మీరు అడిగారు తలుచుకుంటే 2వ రోజున నేను చనిపోతానని నా మైండ్ పోయిందని చెప్పేసి ఆపడానికి నిర్ణయించుకున్నాను. 2వ రోజు మరి నేను ఇట్లా అలా ఉంటున్నట్ట, ఎవరు వచ్చినా అంతే అలానే ఉంటున్నట్ట వాయిస్తున్నా, అలా చూస్తున్నాను, ఎవరు వచ్చింది తెలియదు నాకు. పోయింది. అక్కడ 5-6 డాక్టర్లు కూడా ఉన్నారు ప్యానల్లో. వాళ్ళందరూ కూర్చొని ఈయనకి ఇప్పుడు మైండ్ పోయింది, ఇంకొక రోజు ఉంటే అసలు మొత్తం మనిషే పోతాడు, ఇది మనం వాళ్ళ భార్య పిల్లలకి వీసాలు వాళ్ళు రాలేదు, నేను ఒక్కనే ఉన్నా, మరి ఫ్యామిలీ కూడా రాలేదు, మనం ఆపేద్దాం అనుకున్నాను. ఆ సమయంలో ఎవరో ఒకళ్ళు నా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇలాంటి ఆగిపోయినట్టే. నాకు మైండ్ లేదు కదా, భగవంతుడు అది కూడా ఆపించేసాడు అలా చేయకుండా. వాళ్ళలో మీలాగా తెలుసుకొని పద్మజ గారని వారు నాతోటి డాక్టర్ గారు వచ్చి కూర్చొని ఎదురుగా 2 గంటలు నాతో ఆవిడ ఆనందంగా చూసి, మైండ్ ఆయనకు పోలేదు మనకు పోయింది, ఆయన మైండ్ పోతే పోతుంది అనుకునే వాళ్ళకు మైండ్ పోయేలాగా చేసింది మీ సంగీతం. మైండ్ పోలేదు, అద్భుతంగా వాయిస్తున్నారు ఆయన, ఎక్కడ ఆపట్లేదు. అయితే మైండ్ పోయిందని మనం ఎందుకు అనుకుంటున్నాం, ఆయన ధ్యాసంతా సంగీతం మీద ఉంది. అందుకే మనతో ఆయన ట్రాన్స్ఫరసీగా లేడు ఆయన, కాబట్టి ఏమి కాదు ఉంచుదాం అని ఉంచబట్టి 3వ రోజున ఆపమన్నా కూడా నేను ఆపే స్థితిలో లేను. ఎంతమంది వచ్చి అయిపోయిందండి గిన్నీస్ వాళ్ళు వచ్చి నుంచున్నారన్న ఆపట్ల. అప్పుడు ఎవరైతే నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లారో సత్యప్రసాద్ కిళ్ళి గారు లండన్ తీసుకెళ్లారు. ఆయన వచ్చేసి వీణాపాణి గారు అయిపోయింది గిన్నీస్, సర్టిఫికేట్ పట్టుకొని నుంచున్నారు, గెస్ట్లు అందరూ వచ్చున్నారు, మీరు ఆపితే కానీ ఇంక ఇవ్వటానికి లేదు, మీరు విక్టరీ, మీరు విజయం సాధించారని పెద్దగా చెవులు అరిచారు ఆయన.
ఆ శబ్దం ఆయన మొట్టమొదటి నన్ను తీసుకెళ్ళిన సంవత్సరాల పరిచయం కదా, మనసులో నాటుకుంది. అప్పుడు మళ్ళీ నేను ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చానండి. అప్పటిదాకా డ్యాన్స్ వేస్తున్నారు, చిందులు దొక్కుతున్నారు, ఏది విజయం సాధించామని హాల్ మొత్తం డాన్సులు వేస్తున్నారు, ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. నేను వాయిస్తూనే ఉన్నాను, నాకేమి తెలియదు. అంటే మీరు అడిగిన ప్రశ్నలో అంత విలువ ఉంది. అప్పుడు తెలియకుండా నా భార్య పెద్ద సహకారం చేసింది ఈ ప్రక్రియ. తను ఇక్కడి నుంచి రావాలి, వీసా రాలేదు. ఏం చేసిందంటే, మీరు గిన్నీస్ బుక్ చేయాలంటే ఫుడ్ మానేయాలన్నది. ఇదేమిటి నువ్వు ఈ సలహా ఇస్తావు, ఫుడ్ మానితే అసలు నేను ఒక పూట ఉండగలను. అన్నం మానారంటే మీకు ఆకలి మీద నిద్ర రాదు. నిద్ర ఎప్పుడైతే రాదో మీరు నిరంతరాయంగా ప్లే చేయగలరు. ఎన్ని రోజులైనా మీరు చేయగలిగే స్టామినా మీకు భగవంతుడు ఇచ్చారు. మీకు ఆశయం గొప్పది, మీరు ఆపరు. కానీ దయచేసి అన్నం తినద్దు అని నా భార్య చెప్పిందండి. తర్వాత ఏం చెప్పింది, అన్నం తినటం మొదలు పెడితే మీరు రకరకాల కూరలు వాళ్ళు ఏవో ఇవి చేసేస్తారు. అది పడలేదనుకోండి ప్రోగ్రామ్ చేయలేరు, వామిటింగ్స్ అవుతాయి వరుసగా. ఏం చేస్తారు మీరు ప్రోగ్రామ్? ఇంత గొప్ప ఆలోచన భగవద్గీతలాగా చెప్పింది వెళ్ళేటప్పుడు నాకు. అని తన ఇంట్లో ఏం చేసిందంటే, ఈ జీడిపప్పు, బాదం, కిస్ ఇవన్నీ కలిపి ఇంత చిన్న ఉండలు చేసింది, చిన్నవి. అది స్పూన్ మీద పెట్టి నాకు ఇచ్చేవాళ్ళు. ఊరిక స్పూన్ తోటి అలా నోట్లో వేసుకోవటం. వాళ్ళు డ్యూటీలు మారుతారుగా, నేను ఒక్కనే కూర్చోవాలి కంటిన్యూగా. వాళ్ళు 6 గంటలు 8 గంటలు మారుతారు. పాపం నా వెనక అలానే ఉన్నారు, అలా చూడటం కోసం. అలా ఆ ఉండలు తింటూ, చిన్నవి తింటూ, మంచినీళ్ళు స్పూన్తో ఫీడింగ్ తీసుకుంటూ బయటికి వెళ్ళి అలవాట్ల. బయటికి వెళ్దామంటే టైం పోతుంది, చేయకూడదు. అలా బయటికి వెళ్లకుండా అవాయిడ్ చేయించుకుంటూ, అసలు వాళ్ళు అంటారండి, ఇలా తూలిపడలేదుట నేను 3 రోజుల్లో, ఇలా చెయ్యి ఆపలేదుట, మీలో ఉండి అంత గొప్ప సాహసం చేసి గంటల శక్తి నాకు అమ్మవారు అలా ఇచ్చి తలుచుకుంటే ఇప్పుడు నాకు మతిపోతున్నదండి. పైపిచ్చి నేనేమనుకున్నాను, లండన్ వెళ్ళేటప్పుడు ముందుగా 15 రోజులు ముందు వెళదాం లండన్. 15 రోజుల్లో 10 రోజులు తినటం పడుకోవడం సుక్కంతా తీర్చుకుందాం, హాయిగా అలా రిలాక్స్గా అయిపోయి ఎన్ని రోజులు ఉండగలిగే స్థితిలో లండన్లో టైం మారుతుంది చేద్దాం అనుకున్నానండి. నేను వెళ్ళింది ఒక్కరోజు ముందు వీసా ఎల్లుండి ప్రోగ్రామ్ ఇవాళ వచ్చింది. టెన్షన్, వీసా రాలేదు, అక్కడంతా రెడీ అవుతుంది, వస్తుందో రాదో అని. అసలు అంటే నిద్ర లేదు, చేస్తానో లేదో తెలియదు ప్రోగ్రామ్. భగవంతుడు ఏంటి ఇలా చేశా అంటే, ఇన్ని రకాల టెన్షన్లు పెట్టినంత నీ గంటలు కూర్చోవడం అసలు అది అసంభవం అండి. మీరు అన్నారే, సరస్వతి అమ్మవారు వచ్చేసి నా చేత చేయించారు. మావిడికి ఫోన్ చేశారు లండన్ నుంచి ఆపుతున్నామని. ఆపద్దు, ఆయన 100 గంటలైనా చేస్తారన్నది ఇక్కడ నుంచి ఫోన్లో. ఆయన ఆశయ సాధన వదులుకోడు. నాకు తెలుసు మీరు ఆయన ఏమవుతారని, మీరు ఆపొద్దండి, 100 గంటలు చేస్తారు మీరు కానివ్వండి అందుట. ఆ మాట వాళ్ళకి 1000 ఏనుగులు బలం వచ్చింది. భరణి గారు ఫోన్ చేశారు మావిడికి, పిల్లలు ఏడుస్తున్నారు, ఏమవుతుందో నాన్నకని. అక్కడ వాళ్ళు అన్నారు, మీ భార్య పిల్లల్ని దేవుడు ఎందుకు ఇక్కడ రాణించలేదో తెలిసినా ఈ స్థితిలో వాళ్ళు మిమ్మల్ని చూస్తే చేయనీరు, మిమ్మల్ని వాళ్ళు ఆ బాధపడే స్థితి మీరు అర్థం కాకుండా మైండ్ పోయినట్టు చూస్తున్నట్టుగా ఉంటే చేయనివ్వరు. అందుకే దేవుడు వాళ్ళకి వీసా రానివ్వలేదు. ఇది భారతీయుడి గొప్పతనం, భారతదేశం గొప్పతనం, భారతంలో సంగీతాన్ని ప్రేమించే వాళ్ళ గొప్పతనం. హూయామై, నేను చేసింది జీరో. ఈ శక్తి అంతా మన భారతీయులది. ఐఎమ్ రిప్రజెంటింగ్ అమాంగ్ ది కంట్రీ, రిప్రజెంటింగ్ ది మ్యూజిక్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ వండర్ ఇన్ ది వరల్డ్. సో ది టోటల్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీ ఇండియన్. 850 కోట్ల మంది జనాభా ఉంటే ఒక భారతీయుడు ముందు రావటం ఏంటి, ఒక తెలుగువాడు ముందు రావటం ఏంటి? అందువల్ల నేనేమంటానంటే, ఇది మన అదృష్టం, అనుభవించే శక్తి మనకి ఇచ్చాడు. కానీ ఈ రికార్డ్ నాది కాదు, మనందరిది. మనం విజయం సాధించాం. మనం అందరికీ ఆ గొప్పతనాన్ని ఇచ్చి మీ వరల్డ్ గిన్నీస్ రికార్డులో ప్రతి ఒక్క భారతీయుని కూడా కలుపుతున్నందుకు మీకు నిజంగా వందనాలు, అభివందనాలు. నిజంగా సంగీతాన్ని ప్రేమించిన వాడు ఎవడున్నాడండి? నేను చేసిన సంగీతం కదా. కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు సంగీతం, నేను ప్రేమిస్తున్నాను. అందుకే నేను లండన్లో కాదు, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఆ సర్టిఫికేట్ అందరినీ పట్టుకోమంటాను, అందరిని పట్టుకొని చూపించి ఆనందపడమంటాను. వాళ్ళు పరమానంద పడిపోతారని వేదిక మీదకి వచ్చి అది టచ్ చేస్తే, ఇది మీది, మనది, నా ఒక్కడిది కాదు, మీరందరూ నన్ను రిప్రజెంట్గా పంపించారు. అంటే నేను చూసిన ఒక సందర్భంగా ఆ రోజు నేను విన్న కొన్ని మాటలతో మీతో చాలా టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను. నాకు ఆ సరస్వతి అమ్మవారే ఈ రకంగా మీతో ఈ కాస్త సమయాన్ని ఇచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు సంగీతం సమకూర్చిన కొన్ని సంగీత దర్శకత్వం చేసిన సినిమాలు అయితే ఏంటి, అవి కొన్ని ప్రేక్షకులకి అంటే నేను ఎప్పుడు పాడాలన్నా కూడా హార్మోనియం దగ్గర పెట్టుకుని నేను పాడుతూ ఉంటాను. అందరికీ కోట్ల మందికి తెలిసింది ఏంటంటే, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ. ఇందులో తనికెళ్ళ భరణి గారు పాడారు.
ఇది ఆట కదరా శివాని శివతత్వాలు స్వరపరిచాను నేను, వారే పాడాలని పట్టుబట్టాను. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దీన్ని వింటున్నారు, పాడుతూ ఇప్పుడు ఆ ఉన్నారు. పాట వస్తుంది అని అంటేనే తనికెళ్ళ బన్ని గారు కనిపించేలాగా మీ స్వరాలు అక్కడ ఇంకేం కనిపిస్తూ కావాలండి. ఉన్నాయి. కాబట్టి గురువుకి జీవితం అంతకన్నా జన్మ ధన్యమైందండి. అంటే గురువుకి ఒక శిష్యుడి చూసారా? గురుదక్షిణ ఇంకేముంటుంది. ఎక్కడికి వెళ్ళినా నేను ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినప్పటికి కూడా నాకు ఇది వినపడుతూనే ఉంటుంది. తర్వాత ఇంకోటి వినపడుతుంటుంది, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. శివుడే కిందకి దిగి వచ్చినట్టుంది. అంటే ఒక భక్తి భావన అనేటువంటిది ఇవాళ తనికెళ్ళి భరణి గారు ప్రపంచానికి చూపించారు. భరణి గారు ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలని అందరూ నిర్ణయించుకున్నప్పుడు పట్టుబట్టి నేను ప్రపోజల్ చేశాను. మొట్టమొదట సార్ స్వరపరిచింది నేను, ఎలా పాడితే బాగుంటుందో నాకు తెలుసు. బాలుగారు ఎన్నో పాటలు పాడారు నా దగ్గర కూడా. ఇది పాట కాదు, ఇది హృదయం, ఇది రచన కాదు, ఇది భావం. ఆ భావం రాసిన హృదయం మీదే కాబట్టి మీ గొంతు నుంచి ఏదొచ్చినా కూడా అమృతం అండి. మీ భావం ప్రపంచానికి కావాలి కానీ మీ గాత్రం అక్కర్లేదండి అని పట్టుబట్టి ఆ పాటలన్నీ బాలుగారే పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు రిలీజ్ చేశారు. కె విశ్వనాథ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు రిలీజ్ చేశారు. అవును, ఆ మూవీలో పరవశించిపోయినారు బాలు గారు కూడా ఈ పాటలు విని. కాబట్టి నా జీవితంలో జన్మ ధన్యం ఏంటంటే ఆ భరణి గారు. అందుకే ఒక్క మాట చెప్తా, ఇప్పుడు ప్రపంచమంతా వీణాపాణి ఉన్నాడా లేడా అంటే ఒక్క తనికెళ్ళ భరణి గారు వీణాపాణి తిన్నాడా లేడా అంటాడు అంటాను నేను. ఇవాళ ఈ రకంగా ఈ చిన్న స్థితిలో ఇలా ఉండటానికి కారణం తనికెళ్ళ భరణి గారు. మీరు ఆయనకి సంగీతం నేర్పించడమే కాకుండా ఆయన వల్ల మీరు ఉంటున్నారు అనడమే మీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మిమ్మల్ని చూసి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆయన నన్ను చెక్కిన శిల్పి, ఆయన నన్ను చెక్కిన శిల్పి. ఆయన ఎప్పుడు అనేవాళ్ళు మీరు అద్భుతంగా హార్మోనియం వాయిస్తారండి, ఏదైనా చేయకూడదా అనేవారు. అదే 72 మేలకర్తరావు గారు మొట్టమొదట వారింటికి తీసుకెళ్లి వినిపిస్తే సావిత్రి పటం ఉంది ఆయన దగ్గర పెద్దది, అది తీసి ఇచ్చేసారు. కళ్ళ నీళ్ళ పర్యంతరమైనారు భరణి గారు. ఆ రోజు ఆయన ఆశ్చర్యం అసలు అంతా ఇంత కాదు, వెంటనే ఫస్ట్ సలహా ఇచ్చారు, అద్భుతంగా ఉంది వీణాపాణి గారు, నేను ఏదో విన్నాను గారు నాకు తెలియదు కదా. సంగీతంలో మేధావులు, సంగీతంలో పరవశించిన వాళ్ళు, సంగీతంలో గొప్ప జ్ఞానం కన్న వాళ్ళు ఇది వినాలి అన్నాడు. నిజమే కదా, భరణి గారు వింటే ఉంది, నా మీద ఉన్న ప్రేమ చొప్పున విన్నారు. సంగీతంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వినాలి. అప్పుడు డాక్టర్ మంగళంపల్లి గారి దగ్గరికి ప్రయాణం స్టార్ట్. అలా ప్రపంచంలో సంగీత విద్వాంసులు అందరి దగ్గరికి వెళ్ళానంటే దానికి ఇద్దరు కారణం, ఒకటి భరణి గారు, రెండోది బాలు గారికి వినిపించాను. ఆయన విన్నారు. అసలు ఏమి నాకు ఆయన నిజంగా మాట్లాడతారు. ఆయన వీడియో ఉంది, ఆయన వీడియోలో ఏం చెప్పారు తెలిసిన, తను ఎన్నోసార్లు నన్ను పాడమన్నప్పుడు నేను సింపుల్గా తప్పించుకున్నా అంటారు ఆయన. అంత గొప్ప పని చేశారు అంటారు బాలు గారు. చూసారు అని ఆయన ఏమన్నారంటే, నేను కాదు హరిహరన్, శంకర మహాదేవన్ వాళ్ళందరి దగ్గరికి పోండి అని చెప్పేవాళ్ళు, పూర్ణచంద్ర గారి దగ్గర. అంటే దీనిలో ఉన్న వాస్తవికతని వ్యక్తపరచడానికి మేధావులు మీకు సలహా ఇవ్వాలి, వాళ్ళు బాగుందో లేదో చెప్పాలని ప్రపంచ మేధావులు అందరూ విన్నారండి. ఎంతమంది వినబోయే ముందు వాణి జయరామ్ గారు, ఏమిటి 72 రాగాలు 6.5 నిమిషాలా, ఓహో అదేంటి ఏమిటి అనుకున్నావు, అది సంగీతం, ఏది వినిపించు అన్నారు. అంటే హేళనగా మాట్లాడేవాళ్ళు వినబోయే ముందు. అంటే పైకి హేళనగా ఉండకపోయినా లోపల అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ కాబట్టి వాళ్ళ తప్పేం లేదు, అది అసంభవం అనుకున్నారు. కాబట్టి చాలా మంది వినబోయే ముందేమంటారు, ఏమిటో 72 రాగాల 6 నిమిషాలు నిజమేనా, అది మీరు నమ్మాలా అన్నవాడు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. జయస్దాస్ గారు అన్నారు. జయస్దాస్ గారు ఏమిటి సంగీతాన్ని భ్రష్టు పట్టించినవి మీరు ఇట్లా చేయటం అంటే ఏమనుకున్నారు, సంగీతం అంటే ఏమిటి, సంగీతం అంటే 72 రాగాలు 6 నిమిషాల్లో చేస్తారు మీరు సంగీతం, నా ఐ వాంట్ యాక్సెప్ట్, నేను విన్నా కూడా ఇది కరెక్ట్గా ఉందని చెప్పలేను, నేను పనికి రాదని చెప్తా అన్నారు, ఇది పనికి వస్తుందని చెప్పలేను అన్నారు. ఆశ్చర్యపోయినా నేను. సరే మా ఇంటికి వచ్చేసే 6 నిమిషాల కదా వింటానన్నారు. ఆ రోజు కరెక్ట్గా
తనికెళ్ళ భరణి గారి మిథునం ఫంక్షన్ ఇక్కడ 50 రోజుల ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఉంది అక్కడ రవీంద్ర పార్క్. అదే రోజు ఉదయం రమ్మన్నారు. ఇక్కడ నుంచి మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి జయశాస్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన రెడీగా కూర్చొని ఉన్నారు. వెళ్ళారు చక్కగా వినబోయే ముందు ఐ డోంట్ లైక్ ఇట్, నో నో నో, ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, హౌ ఇట్ ఇస్ పాసిబుల్, యు నో వీణాపాణి, నౌ ఐఎమ్ లెర్నింగ్ 72 రాగాస్, సమ్ రాగాస్ అన్నారు. షాక్ నేను. ఓకే ఇంటికి వచ్చావు కదా, ఓకే లెట్ మీ లిజన్, ఐ ట్రై టు లిజన్, ప్లీజ్ ప్లే అన్నారు. నమస్కారం అండి అని ఆయన కాళ్ళకి నమస్కారం చేసి వ్యతిరేకంలో ఉన్నారు ఆయన. ఎందుకంటే సంగీత విద్వాంసులు వ్యతిరేకంగా ఉంటారు. మీరు అలా మాట్లాడుతుంటే నాకు స్వాతి కిరణం మూవీ గుర్తొస్తుంది సార్. స్వాతి కిరణంలో మమ్ముట్టి గారు బాలుడు ఎంత అద్భుతంగా పాడినా అంటే లోపల మనిషికి ఉండే ఒక ఫీలింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు. మాకు అమ్మవారు ఇచ్చిన వరం ఏంటంటే కరెక్ట్ అండి. జయస్తాస్ గారు ఉన్నారు, కళ్ళు మూసుకున్నారు. ఏం చెప్పారు తెలిసిన వినబోయే ముందు, విన్న తర్వాత కూడా నేను వ్యతిరేకంగా నేను మాట్లాడతాను కూడా అన్నారు. ఆఖరికి విన్న తర్వాత కూడా ఐ వాంట్ గివ్ ప్రాపర్ రియాక్షన్. అలానే సార్ అన్న వింటం మొదలు పెట్టారండి. ఇలా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం బిగబట్టుకొని కూర్చున్నారు. ఒక నిమిషమో ఒక 50 సెకండ్లు. నేను పిచ్చాను కదా, కళ్ళు మూసుకొని పడుతుంటారు. నాకు పిచ్చి కదా, నేను మ్యాడ్ 4 డిగ్రీ చెప్పాను కదా. అయితే ఎంత గొప్పవాళ్ళు ఉన్నా నేను వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి మీలో ఉన్న సరస్వతి నమస్కారం అండి అని మొదలుపెట్టామండి. వాళ్ళతోటి మొదలుపెట్టామండి. కళ్ళు మూసుకొని నేను వాయిస్తున్నా, ఆయన కళ్ళు మూసుకుంటున్నాడు. కళ్ళు తెరిచేసరికల్లా ఒక అర నిమిషం వరకు మామూలుగా, ఇక తర్వాత ఇలా కళ్ళు మూసుకొని ఊగిపోతున్నాడు ఆయనే. ఇలా ఊగిపోతున్నాడు ఆయనే. అంటే ఆయనకు అర్థమైపోయింది అది కరెక్ట్ అని. అప్పుడు ఎస్ ఐ లిసన్, ఇట్స్ కరెక్ట్, హీఈస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రైట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ టు నో ది స్కేల్స్ అండ్ మ్యూజిక్, మేక్ ఇట్ ఈజీ టు ది వరల్డ్ అని చెప్పారండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే 72 రాగాల ప్రక్రియ మొదలుపెట్టి 22 ఏళ్ళు అయిందండి. సంగీతము విన్నా ఇంతసేపు తనివి తీరదు, మీతో మాట్లాడినా అలాగే ఉంది, టైం తెలియదు. నాతో మీరు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయించారు, ఇలా ఎవరు చేయించలేదు. అసలు ఈ గాల్లోకి వచ్చి మా ఇల్లు ఇన్నాళ్ళైతే ఇది మొదటిసారి ఇక్కడ కూర్చొని చేయటం ఇంటర్వ్యూ. ఆ క్రెడిట్ అంటే మీకే. ఇంతవరకు ఎక్కడ నేను చేయలేదు చేయటం. మా ఇంట్లో ఈ గాలిలో మేడ మీద కూర్చొని చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను అది మాధవి గారికి సాధ్యమైపోయింది. ఎందుకంటే మీరు పొద్దున ఫోన్ చేసినప్పుడు నేను తోటలో ఉన్నాను ఇక్కడ, అందుకే మీకు వెంటనే ఇదండి లొకేషన్. కానీ మీరు వెంటనే చూసి వావ్ బాగుందండి అన్నారు. ఎన్నో అద్భుతమైన విషయాలు, ఒక సంగీతం ఇలా ఉంటుందా అని ఇంకా ప్రపంచానికి కూడా తెలియజేసేంత గొప్ప పలుకులు, గొప్ప మాటలు, గొప్ప గొప్ప వారిని కూడా మీరు ఈరోజు అందరి పేర్లు కూడా మాకు జేసుదాస్ గారు, ఇళయరాజా గారు, బాలు గారు వెళ్ళిపోయినా కానీ మనందరిలో బ్రతికి ఉన్నారు అంటే కేవలం అది మ్యూజిక్, ఆయన గానం, ఆయన గాత్రంతోనే. అలాగే మీరు కూడా ప్రపంచాలని సృష్టించి చుట్టి వచ్చిన గిన్నిస్ రికార్డ్, వరల్డ్ వైడ్గా మీరు గిన్నిస్ రికార్డ్ సృష్టించడం అనేది మన భారతీయులందరికీ కూడా అది ఒక గొప్పతనంగా, ప్రతి ఒక్కరూ ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేసిన గొప్ప వ్యక్తితో నేను ఈరోజు ఇలా కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక సరస్వతి పుత్రుడి దగ్గర నేను కూర్చొని చేయడం అనేది రియల్లీ నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఎంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని నాకు కలిగించినందుకు. చాలా సంతోషం అండి మాధవి గారు. క్రంచ్ బాగుందండి, పేరు చాలా బాగుంది. ఇలాంటివన్నీ క్రంచ్ చేయడానికి అనేది తింటున్నప్పుడు క్రంచ్ అంటారు చూసారా, అంటే ఒక టేస్టీగా ఉండేటువంటి ఒక ఇంటర్వ్యూని మీరు ఇవాళ ఆస్వాదించారు. ఇది బాగుందని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మీ ఆనందాన్ని చూసినప్పుడు మీరు ప్రేక్షకుడిగా ఎంత ఆనందపడుతున్నారో అది చాలండి. బాగుండటం కాదండి, రేపటి తరం బాగుండాలి. రేపటి తరం అద్భుతాలు సృష్టించడానికి ఈ ఒక్క మాట ఉపయోగపడింది అనుకోండి, అంతకన్నా ఏం కావాలండి. మీలాంటి గొప్పవారు వదిలిన కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మంచి ఇలాంటి అలవోకగా వెళ్ళిపోయేంత సంగీతాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగా మీరు ఇచ్చారు చూసారండి. ఒకప్పుడు సంగీతం అంటే దాన్ని సాధన చేయాలి, వేడి నీళ్ళే తాగాలి, అసలు గొంతు సవరించుకోవాలి, అలాంటివేవీ లేకుండా మీరు అలవోకగా అన్ని గంటలు ప్రయాసపడి అన్ని గంటలు అద్భుతంగా మీరు సృష్టించిన ఆ 72 మేళకర్తలని నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగా చేయడం అనేది నిజంగా అది మీ గొప్పతనం ఉంది. అది మా గొప్పతనం, మా పిల్లల గొప్పతనం. నెక్స్ట్ మీ జనరేషన్లో కూడా అందరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మిత్రులు మాల్యాద్రి గారికి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గొప్ప వ్యక్తి, మంచి సంస్కారం కలిగిన వ్యక్తి. ఆయన న్యాయాధిపతిగా రిటైర్ అయిన ఇవాళ కూడా నిరంతర శ్రామికుల్లాగా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఆయనకి వయసు లేదు, మనస్సు తప్ప. అలాంటి మంచి వ్యక్తి పరిచయం చేసిన మీరు ఇవాళ వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం, ముఖ్యంగా ఈ క్రంచ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాజమాన్యానికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ నిజంగా ఆనందంగా ఉంది ఈ ప్రకృతిలో ఇక్కడ కూర్చోవడం. మరి అందరికీ సెలవు, మరి నమస్కారం, ఉంటానండి, శుభం.
సో చూశారు కదండి, ఒక గొప్ప వ్యక్తితో ఉంటే గొప్ప పుస్తకాన్ని చదివినంత జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అలాంటి గొప్ప సరస్వతి పుత్రుడితో ఈరోజు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూని చూశారు. సో మీకు ఈ ఇంటర్వ్యూ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.